అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. రథసప్తమి నాడు ఏ చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దామండి. పొద్దున్నే ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రంగా కడుక్కొని ఇలా రథం ముగ్గు వేసుకోవాలండి. తర్వాత జిల్లేడాకులు తల మీద పెట్టుకొని రేగిపండు కూడా పెట్టుకొని తల మీద ఒక చెంబు, భుజాల మీద చెరి భుజం మీద కూడా చెరో చెంబు జిల్లేడాకులు రేగిపళ్ళు పెట్టుకొని శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చెప్పుకొని తలస్నానం చేయాలి. తర్వాత ఈ చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకుంటారు. కొత్త చీపురు పుల్లని వాడాలండి. కొత్త చీపురు పుల్ల ఈ రెండేసి చిక్కుడుకాయలు కలిపి గుచ్చుతారు. గుచ్చి మొత్తం 7 గుర్రాల కింద తయారు చేస్తారు. తయారు చేసి ఈ చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకోవాలి. అలాగే ఇత్తడి గిన్నెలో పరవాన్నాన్ని వండుకోవాలండి. పాలు పొంగించుకొని ఇత్తడి గిన్నెలో పరవాన్నాన్ని వండుకోవాలి. పాలు పూర్వం అంటే ఆరుబయట చేసుకునేవారు. ఇప్పుడు అలా అవకాశం లేదు కాబట్టి ఇలా పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి పాలు పొంగించుకొని పరవాన్నాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఇదిగో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదే పొయ్యి మీద ఇత్తడి గిన్నె పెట్టుకొని అందులో పాలు పొంగించుకున్నాను. ఇదిగో ఇలా పిడకలు సంక్రాంతికి వాడిన గొబ్బెమ్మలు పెట్టుకునే పిడకలు ఉంటాయి కదండి, వాటిని ఇలా పెట్టుకొని పాలు పొంగించుకున్నాను. పాలు మొత్తం 3 పొంగులు రానివ్వాలండి. 3 పొంగులు వచ్చిన తర్వాత దాన్ని పొంగించుకున్న తర్వాత దాంట్లో బియ్యంలో ఆవు నెయ్యి వేసి కలిపి ఆవు నెయ్యితో బియ్యాన్ని కలపాలండి. కలిపి మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అందరి పేర్లు చెప్పుకొని ఆ పాలల్లో ఆ బియ్యాన్ని కలుపుకోవాలి. పొంగిన పాలల్లో మా ఇంట్లో 4 ఉన్నారు కదా, మా వారు, నేను, మా అబ్బాయి, మా కోడలు 4 పేర్లు చెప్పుకొని ఆ పాలలో బియ్యాన్ని ఒక్కొక్క గుప్పెడు తీసుకొని పేరు చెప్పుకుంటూ అందులో వేసుకొని పరవాన్నానికి కలుపుకున్నానండి. ఇలా బియ్యాన్ని అయితే ఆవు నెయ్యితో కలుపుకొని ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ అందులో పొంగిన పాలల్లో బియ్యాన్ని కలుపుకోవాలి. కలుపుకొని వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మిగతా బియ్యం ఏదన్నా ఉంటే కూడా అందులో వేసి పేర్లన్నీ చెప్పిన తర్వాత చక్కగా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం కలుపుకోవాలి. తర్వాత అన్నం ఉడికిందో లేదో ఒకసారి మెత్తగా చూసుకొని బెల్లం కలుపుకోవాలి. మీకు కావాల్సినంత తీపి బెల్లం కలుపుకోవచ్చు. అన్నం ఉడకకుండా కనుక బెల్లం వేస్తే బియ్యం ఉడకదండి. పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాతే బెల్లాన్ని కలుపుకోవాలి. ఒక్కోసారి బెల్లం వేస్తే విరిగిపోతాయి పాలు, కానీ ఈ బెల్లం బాగానే ఉందండి. ఇదేమో అలా విరగదు. అలా విరిగే బెల్లం కనుక అయితే కానీ కరిగించుకున్నాక కలుపుకోవాలి. ఇదైతే చక్కగానే ఉంటుంది బెల్లం, అందుకే అలా డైరెక్ట్ వేసేసాను. బెల్లం కలిపేసుకున్న తర్వాత బాగా చక్కగా కలుపుకొని పాలు కావాలంటే ఇంకొన్ని అడ్జస్ట్ చేసుకొని పాలు కలుపుకోవచ్చు. తర్వాత కాస్త ఆవు నెయ్యి మూకుట్లో వేసి కాస్త కిస్మిస్, జీడిపప్పు అవన్నీ చక్కగా ఎర్రగా దోరగా వేయించి పరవాన్నంలో కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే పరవాన్నం తయారైపోతుంది. మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చక్కగా మంచిగా మామలాడుతూ పరవాన్నం పిడకల మీద పొంగించుకున్న పాలల్లో తయారు చేసుకున్న ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి నైవేద్యానికి. ఇప్పుడు చిక్కుడుకాయలుతో మనం
రథాన్ని గుర్రం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా 2 చిక్కుడుకాయలు తీసుకొని కొత్త చీపురు పుల్ల తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇలాగా ముందు వెనక కూడా ఇలాగా పుల్ల గుచ్చేయాలండి. గుచ్చేస్తే గుచ్చి తర్వాత పుల్లను అక్కడ విరిచేయాలి. అలానే వెనకాల వైపు కూడా అలానే విరిచేయాలి. విరిస్తే 2 కాయలు కలిపి ఒక గుర్రం కింద తయారవుతుంది. అలా సమమైన కాయలు మంచి కాయలు చూసి తీసుకోవాలి. చిన్న కాయలు అయితే కొంచెం బాగుంటుంది, కానీ చిన్న కాయలు దొరకలేదు. ఇలాగా పెద్ద పెద్ద కాయలు హైబ్రిడ్ కాయలు ఉన్నాయి కదా, అవి దొరికాయి. ఇవన్నమాట. ఇదిగో ఇలాగైతే మొత్తం ఇలాగా 7 కింద తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని ఇదిగో ఈ చిక్కుడాకులు కూడా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ప్రసాదం పెట్టడానికి. ఇలా తయారు చేసుకోవాలి. ఇదిగో ఇలా పూజకైతే అన్నీ తయారు చేసేసుకున్నానండి. చేసేసుకుని పైన దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను. చేసేసుకుని ఇంకా పూజకు కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ రథానికైతే గంధం బొట్లు పెట్టి రథం పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి యజ్ఞోపవీతం, వస్త్రాలు, యజ్ఞోపవీతాలు, ఒత్తులు అన్నీ తయారు చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత గంధాన్ని నూరి తీసుకున్నాను. ఈరోజు నూరిన గంధమే వాడతారండి. నూరిన గంధాన్ని చక్కగా ఇదిగో గంధం చెక్క మీద గంధాన్ని నూరుకుని తీసుకున్నానండి. తీసుకుని పూజకన్నీ తయారు చేసుకొని సంకల్పం అయితే చెప్పుకొని పూజ మొదలెట్టేశాను. పూజ అంతా అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇక నైవేద్యం అయితే పెట్టేశాను. నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత ఆ చిక్కుడాకుల్లో కూడా కొద్దిగా పరమాన్నం పెట్టాలండి. అంటే అవి అశ్వాలకి అంటారు. చిక్కుడాకుల్లో 7 గుర్రాలు కింద పెడతాం కదా, పెట్టినప్పుడు ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ఆకులు కూడా నైవేద్యం పెట్టాలండి. అలాగా పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. తర్వాత ఇలాగైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలానే పూజ గబగబా చేసేసుకున్నాను. 8 గంటల్లోపు పూజ అయిపోవాలన్నారు. అందుకే ఉదయాన్నే లేచి నా పూజను కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ప్రత్యక్ష నారాయణునికి ఆదిదేవుడికి నేను అర్ఘ్యం సమర్పించుకున్నానండి. తర్వాత ఇలా సూర్య నమస్కారాలు కూడా చేశాను. నేను ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటాను. అలానే ఈరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకున్నానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఉంటానండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.